మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరంలే, మన దగ్గర మంచి చేయాలి అని మనసు ఉండాల్సిన అవసరంలా, లక్షల మంది కార్యకర్తలు ఉండాల్సిన అవసరంలా, మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే అబద్ధాన్ని నిజం చేయటానికి, నిజాన్ని అబద్ధం చేయటానికి మన దగ్గర ఒక మీడియా ఉంటే సరిపోతుంది. నా దగ్గరికి ఒక వారం 10 రోజుల క్రితం ఒక సెఫాలజిస్ట్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఒక కుర్రోడు. అంటే కొంచెం హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళకి సలహాలు ఇవ్వటం, వాళ్ళు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఎలా గెలవాలి అని చెప్పుకోవటానికి ఈ మధ్యకాలంలో కాస్త వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచన చేస్తున్నారు. నన్ను అడిగాడు, సార్ మీరు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కదా అంటే, అవునయ్యా పెట్టుకున్నాను. సార్ మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే మీ దగ్గర మరి ఎట్లా మీరు ఎలా వెళ్ళాలి అంటే, నేను అన్నాను మా దగ్గర అయితే డబ్బు లేదయ్యా, ప్రజల్లోకి వెళ్ళే సందర్భంలోకి వెళ్తాం. మా దగ్గర డబ్బు లేనప్పుడు ఎప్పటికిప్పుడు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకోలేం కదా అంటే, సార్ మీ దగ్గర కోట్లు ఉండాల్సిన అవసరంలా, మీ దగ్గర జనాలు ఉండాల్సిన అవసరంలా, మీ దగ్గర ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక చిన్న మీడియా ఛానల్ లాంటిది పెట్టుకుంటే మీరు దేన్నైనా శాసించవచ్చు సార్. అవి ఎలా ఉండాలి అంటే ABN TV5 లాగా ఉండాలి సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని నిలబెడుతున్నది ఆ 2 ఛానల్సే కదా సార్. బాగా చెప్పావయ్యా, కరెక్టే నువ్వు చెప్పింది. ఖచ్చితంగా డబ్బులు ఉంటే మాత్రం ఒక ఛానల్ పెడదాం, అది ABN TV5 లాంటి, మహా టీవీ లాంటి ఛానల్స్ వద్దు, కాస్త నిజాలు మాట్లాడేటువంటి ఛానల్స్ పెడదాము. ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు వచ్చిన రోజు నేను కబురు చేస్తాను అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట రాష్ట్ర ప్రజలకు షేర్ చేస్తున్నానంటే, ఒక అంశాన్ని ప్రజల మస్తిష్కాల్లో నింపటానికి ఈరోజు ఒక అసభ్యకరమైనటువంటి పని చేసి టీటీడీలో ఒక అత్యున్నతమైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండి ఒక అసభ్యకరమైనటువంటి రిలేషన్షిప్లో ఉండి వంటగదిలో కౌగిలించుకొని ఉన్నటువంటి వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏం తప్పుందా ఆ వీడియోల్లో, అది నా వ్యక్తిగతమైన విషయం, తిరుమలకి ఏం సంబంధం అని చెప్పినటువంటి ఒక దుర్మార్గపు మాటల్ని, పైగా దీన్ని ఎలా సార్ అని మీడియా సోదరులు అడిగితే, మైండెడ్ నాకు ఒక ఛానల్ ఉంది, నేను కూడా మీడియాలో ఉన్నా, తగ్గేదేలే అని చెప్పినటువంటి ఒక టీటీడీ చైర్మన్ మీద కనీసం ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రదర్శించిన ఒక ముఖ్యమంత్రి దేనికి భయపడుతున్నాడు అనిపించింది నాకు. నిజమే కదా. ఇప్పుడు అదే ఒక కలెక్టరో, ఒక IPS ఆఫీసరో, లేకపోతే ఒక ఎంపీయో, ఒక ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి 2 నిమిషాల్లో తీసేద్దును, ఎక్స్ప్లెనేషన్ షోకాస్ నోటీస్ ఇద్దును. ఒక పవిత్రమైన పుణ్యకారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి అంశాలని మళ్ళీ మీడియాలో కూర్చొని దాన్ని సమర్థిస్తున్నటువంటి విధానం అంటే, నిజంగా ఈ ఛానల్లో కూర్చొని 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా నేను. నిజంగా మీరు ఇంత దగుల్బాజీ ఛానల్స్ అని, ఇంత పనికిమాలిన ఛానల్స్ అని, ప్రజల సంక్షేమం, ప్రజల మంచి, ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు వదిలేసి ఒక ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మీరు, ఒక ప్రభుత్వం ఇంత దారుణమైన పనులు చేస్తున్నా కూడా ఆ ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మోస్తారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, మీడియా అనే ఒక చలనం లేకుండా తయారవుతారని నేనైతే కలలో కూడా ఊహించలే. ఇంత దారుణంగా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని మోస్తున్న విధానం, అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా ప్రభుత్వం అలాగే మోస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కనీసం దీని మీద ఒక ప్రకటన లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి పని చేసినటువంటి, ఇంత పని చేసి మళ్ళీ పైగా ఏమైంది, తప్పే ఉంది, ఆత్మీయంగా ఉంటే తప్పే ఉంది అని మాట్లాడుతుంటే, దానికి TV5 మూర్తి, ABN TV5 మూర్తి, TV5 సాంబశివరావు దాన్ని వెనకేసుకురావటం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, తప్పేముంది అని మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి,
ఒక మీడియా ప్రభుత్వానికి అండగా ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యక్ష ఉదాహరణ, ఒక ప్రభుత్వానికి మీడియా అండ ఎలా ఉంటుందో ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి.